రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలని ఇండస్ట్రీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. అయితే ఈ బడ్జెట్లో వారి డిమాండ్ నెరవేరుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతోంది. పారిశ్రామిక హోదా వస్తే ఈ రంగానికి పలు ప్రయోజనాలు లభిస్తాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరోవైపు సొంతిల్లు కోసం గృహ రుణం తీసుకునే పన్ను చెల్లింపుదారులకు ఈ బడ్జెట్లో భారీ ఊరట లభించనుందని తెలుస్తోంది. హోమ్ లోన్ వడ్డీపై ట్యాక్స్ రిబేట్ 5 లక్షలకు పెంచే అవకాశాలున్నట్టు ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ 2026 కోసం రియాలిటీ రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రియల్ ఎస్టేట్ కు పారిశ్రామిక హోదా ఇవ్వాలని ఇండస్ట్రీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఈజీ ఫండింగ్, తక్కువ వడ్డీ రేట్లకి రుణాలు, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ తదితర ప్రయోజనాలు లభిస్తాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ ను ఇండస్ట్రీగా పరిగణించకపోవడంతో డెవలపర్లు హై క్లాస్ ప్రైవేట్ క్యాపిటల్ పై ఆధారపడాల్సి వస్తుందని నిర్మాణ రంగం చెబుతోంది. దీంతో ప్రాజెక్టు డెలివరీలో ఆలస్యమవుతున్నాయని డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. ఇది గవర్నమెంట్ చేసే పని కాదు. గవర్నమెంట్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా అది ప్రైవేట్ పరంగా చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇలాంటిది కట్టినప్పుడు మీకు సబ్సిడైజ్డ్ రేట్లలో మీకు ల్యాండ్ ఇస్తాము, సబ్సిడైజ్డ్ రేట్లలో మీకు కావాల్సినటువంటి స్టీల్ సిమెంట్ ఇచ్చినప్పుడు మీరు మామూలుగా మీరు అమ్మేటువంటిది ఇప్పుడు మేము 6,000 రూపీస్ అమ్ముతున్నప్పుడు ఇలాంటి కంఫర్టబిలిటీ ఇచ్చినప్పుడు అబౌట్ 3,500 4,000 రూపీస్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లాటరీ వల్ల కాకుండా వాళ్లకు సెల్ఫ్గా ఎర్న్ చేసుకునేలాగా ఉంటే వాళ్ళని కూడా కమిట్ చేయించవచ్చు. వాళ్ళకు కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఏది ఫ్రీ బీస్లోకి ఇలా కూడా రాకుండా ఉంటుంది. అండ్ సెక్టర్ కూడా అంటే రియల్ ఎస్టేట్ డెవలప్ చేసేటువంటి సెక్టర్ కూడా బెనిఫిట్ చేసినట్టుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కు ఇండస్ట్రీ హోదా లభిస్తే మిడ్ సైజ్ రీజనల్ డెవలపర్లకు ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణాలు త్వరితగతిన పూర్తవుతాయి. దీనివల్ల ఇండస్ట్రీలో ట్రాన్స్పరెన్సీ మరింత మెరుగుపడుతుంది. పన్ను రాయితీలు కూడా లభించనున్నాయి. సింగిల్ విండో క్లియరెన్స్, ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభించనున్నాయి. మరోవైపు సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్న వారికి గృహ రుణంపై వడ్డీ రాయితీ విషయంలో ఈ బడ్జెట్లో భారీ ఊరట లభించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. హోమ్ లోన్ పై వడ్డీ రాయితీని భారీగా పెంచనున్నారని, బడ్జెట్ 2026లో పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల మేరకు పాత పన్ను విధానంలో హోమ్ లోన్ తీసుకున్న వారు చెల్లించే వడ్డీపై సెక్షన్ 24B కింద ఏడాదికి గరిష్టంగా 2 లక్షల వరకు మాత్రమే పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ఇంటి నిర్మాణ ఖర్చులు, ఇళ్ల ధరల్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఇదే గనక జరిగితే లక్షలాది మంది వేతన జీవులకు పన్ను రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. గవర్నమెంట్ చాలా థాట్ ప్రాసెస్ దాన్ని ఉపయోగించాల్సింది ఏంటి అంటే వాళ్ళకు స్పెషల్ రిబేట్ ఏదన్నా ఉన్నప్పుడు కొంచెం దాని మీద తగ్గించేది పెట్టి టెన్యూర్లో కూడా కొంచెం దాంట్లో ఫ్లెక్సిబిలిటీ కొంచెం ఇచ్చేలాగా కనుక ఏదన్నా స్కీమ్ వర్కౌట్ చేస్తే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బీ కంఫర్టబుల్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. అండ్ ఇలాంటి స్కీమ్స్ పెట్టిన బిల్డర్స్ని కూడా కొంత ఇన్సెంటివ్స్ పెట్టి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే అంటే ఇలాంటి వాళ్ళకు మీరు ఇస్తున్నప్పుడు ఏదైతే PMAY స్కీమ్లో పెట్టినారో ఇలాంటివి కూడా మీరు కొంత డిఫరెంట్ స్ట్రాటజీస్ను అంటే ఇండియా ఎప్పుడు కానీ ఆలోచించాల్సింది వేరే వెస్ట్రన్ కంట్రీస్ లాగా ఏంటంటే మనుషులకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ను గ్యాప్ అనాలిసిస్ చేసి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే పాలసీ అదే ఫార్ములా మనం పోతాం అనేది కాదు. వాట్ ఎవర్ ట్రూ టుడే ఈజ్ నాట్ గోయింగ్ టు బి ట్రూ టుమారో అంటే ఇవాళ నిజం రేపటి నిజం కాదు. మనకి స్థితిగతులను బట్టి మనకున్నటువంటి వర్తమానంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఆ బడ్జెట్లో దాన్ని ప్యూర్గా రిఫ్లెక్ట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కేంద్ర ప్రభుత్వం గత 2 బడ్జెట్లలో కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. అయితే దేశంలోని మెజార్టీ పన్ను చెల్లింపుదారులు LIC, PPF, హోమ్ లోన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేసుకునే పాత విధానాన్నే ఇష్టపడుతున్నారు. అయితే పాత విధానంలో మరిన్ని రాయితీలు ఇవ్వడం ద్వారా మధ్యతరగతి ప్రజల్లో వినియోగ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. హోమ్ లోన్ వడ్డీ రాయితీని పెంచడం వల్ల కేవలం పన్ను చెల్లింపుదారులకే కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా భారీ ప్రయోజనం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బేసిక్గా ఏంటంటే ఇండియా మొత్తం కూడా హౌసింగ్ సెక్టర్ అంతా కూడా లోన్స్ మీద నడిచేటువంటి పరిస్థితి ఉంది, పాత రోజుల్లా కాదు. మీరు 90% ఆఫ్ ద పీపుల్ లోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాంకింగ్ సిస్టంలో చిన్న మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హోమ్ లోన్స్ తీసుకునే వాళ్లకు కొంచెం రిబేట్, అంటే ఎప్పుడైతే కొద్దిగా లోన్స్ కంఫర్టబిలిటీ ఉంటుందో ప్రతి వాళ్ళు చూసుకునేది ఏంటి అంటే ఆ కంఫర్టబిలిటీని చూసుకునే ముందుకు వస్తుంటారు. కాబట్టి ఆ కొంతకాలం అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ అన్నా కూడా, అంటే ఇండియా మొత్తం ఒక స్టేజ్ నుండి ఎక్స్ నుంచి వై స్టేజ్కు మనం వెళ్ళాలనుకుంటే హౌసింగ్ లోన్ మీద కొంత రిబేట్ కనుక ఇచ్చినప్పుడు ఎక్కువ మంది కంఫర్టబుల్ లివింగ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. వడ్డీ రాయితీ పెరిగితే ఎక్కువ మంది ఇల్లు కొనడానికి ఉత్సాహం చూపిస్తారు. తద్వారా సిమెంట్, స్టీల్ వంటి అనుబంధ రంగాలకు కూడా డిమాండ్ పెరుగుతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక సెక్షన్ 80C కింద ఉన్న ₹1,50,000 పెట్టుబడి పరిమితిని కూడా పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతమున్న స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి మరింత పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ ప్రతిపాదనలు గనుక ఈసారి బడ్జెట్లో అమలైతే మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రోత్సాహమవుతుందని రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి.